బీచ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు ఈ వెనకాల ఏదో రాసి ఉంది, అది మలయాళం మనకు రాదు. కేర్ ఇది మీరు గూగుల్ మ్యాప్లో చూసినా కనబడుతుంది. ఐఎమ్ గోయింగ్ టు వర్కలా బీచ్. బ్రదర్ ప్లీజ్ టెల్ యువర్ నేమ్ అండ్ సెమీర్. మీరు నడుస్తూ ఉంటే అల్పు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. ఇప్పుడు నేనైతే వర్కలా బీచ్కి అయితే వెళ్తున్నా. అక్కడ సీ ఫుడ్ బాగుంటుందని ఆ తమ్ముడు చెప్పిండు, అందుకని నేను నడుచుకుంటూ జస్ట్ 1 కిలోమీటర్ ఇక్కడ. కాబట్టి మీరు ఎవరైనా వస్తే కనుక రండి, వచ్చి నడిచి వెళ్ళండి, కానీ ఆటో ఎక్కకండి. ఎందుకంటే ఆటోకి మినిమం 70 రూపీస్ ఛార్జ్ అడుగుతున్నాం జస్ట్ 1 కిలోమీటర్కి. కాబట్టి మీరు నడిచే రావాలి. ఎందుకు 70 బొక్క మళ్ళీ అవసరం లేదు ఇంత అంతా. బ్రదర్ ప్లీజ్ టెల్ యువర్ నేమ్ అండ్ సెమీర్. సెబిన్ లడాక్. సారీ బ్రో, ఐ డోంట్ అండర్స్టాండ్ మలయాళం. ఓకే ఓకే. అయితే నాకు కలిసారు, వాళ్ళైతే 12th స్టాండర్డ్ చదువుతున్నారంట. ఎందుకో చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. 12th స్టూడెంట్ అంటే పాస్ అవుతారు. మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్తున్నారంట వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా డిఫరెంట్. అంటే ఇక్కడ ఏరియా మనకు చాలా డిఫరెంట్ కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ కూడా మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. తెలుగు వాళ్ళు సడన్గా మలయాళం మాట్లాడమంటే మాట్లాడలేరు. అలాగే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నా సరే మాట్లాడలేరు. ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు ఈ సర్కిల్ ఇలా ఉంటుంది. ఈ సర్కిల్ దాటిన తర్వాత అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్ట్రైట్గా జస్ట్ 500 మీటర్స్ వెళ్తే చాలు, అక్కడ మనకు బీచ్ అయితే కనిపిస్తుంది. ఆ పోరగాళ్ళు చెప్పిన ప్రకారం అక్కడ సీ ఫుడ్ అయితే బాగుంటుందంట. దానికి మనం చూడ్డానికి అయితే వెళ్ళాలి. జస్ట్ ఇంకా 500 మీటర్స్ దూరంలో నేనైతే ఉన్నా. ఇక్కడ చాలా దూరం నడిచానులే కానీ కొద్దిగా మ్యాప్ తప్పిపోయా. అంటే మ్యాప్ చూడడం సరిగా రాలే అని నేను మ్యాప్ కొద్దిగా తప్పిపోయా. ఇప్పుడు మీరైతే తప్పిపోవండి, అట్లా జస్ట్ మ్యాప్ చూసుకుంటూ వచ్చేస్తే చాలు, వర్కలా బీచ్ అయితే వచ్చేస్తారు. రోడ్లో టెంపుల్ వస్తుంది. టెంపుల్ నుంచి లెఫ్ట్ తిరగండి, రైట్ తిరగకండి. రైట్ తిరిగితే ఇక మీరు అటైపోతారు, లెఫ్ట్ తిరిగితే బీచ్ వస్తుంది. అది కూడా 850 మీటర్స్ మీరు వాక్ చేస్తున్నారండి. ఎందుకంటే 850 మీటర్స్ మీకు లెక్క కాదు. ఎందుకంటే రోజు నడుస్తూనే ఉంటాం ఇంటికాడ, అందుకే వచ్చేస్తున్నాను. మీరు నడుస్తూ ఉంటే అల్పు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది, అందుకే నడిచిపోతున్నా. ఈ నడవడం అనేది మనకు చిన్నప్పటి నుంచి ఒక లెక్క కాదు. ఎందుకంటే నడిపిస్తేనే నడిచాం, అంతే. ఇంకా ఫుడ్ కూడా తినలేదు. ఇప్పుడు బీచ్ ఫుడ్ బాగుంటుందంట, అందుకు తిందామని పోతున్నా. బీచ్ రోడ్కి అయితే వచ్చేసాం. బీచ్కి ఇంకా దగ్గరలోనే ఉన్నాం, చాలా 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 దగ్గరలో ఉన్నాం. ఎందుకంటే బీచ్ చూడాల్సిందే పరిస్థితి వచ్చింది. అది కూడా వర్షాకాలంలో చూడడం అంటే అది ఇక మామూలు విషయం కాదు. ఎందుకంటే కేరళ కుట్టిగా కూడా రాదు, వణక్కం అదొకటే వచ్చు. ఎందుకంటే అది కూడా ఎస్జే సూర్య వల్ల వణక్కం అదొకటే వచ్చు మనకు. చూపిస్తా ఆగండి. బీచ్ అయితే వేరే లెవెల్ ఉంది. అసలు సముద్రం చూడడానికి అసలు ఏముంది అనుకున్నలే కానీ మామూలుగా లేదు ఈ బీచ్. మీరు గుడి లోపలికి పోకుండా డైరెక్ట్ ఇట్లాగే వచ్చేయాలి. నేను వచ్చే దారిలోనే జస్ట్ మీకు వెనకాల కనబడుతుంది, ఇందాక బోర్డు కూడా రాసి ఉంది, మీరు వెనకాల చూసుకోవచ్చు. ఇట్లా ఇది రూట్ మ్యాప్ అయితే ఇది. మీరు జస్ట్ 1 కిలోమీటర్ దాకా రైల్వే స్టేషన్ నుంచి ఉంటుంది. ఇది చూసుకున్నట్టే ఇక్కడ నుంచి ఫామ్ హౌస్ అయితే ఉంది. ఈ ఫామ్ హౌస్లో బీచ్ వేవ్కి అయితే పర్ఫెక్ట్. ఇది ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు వ్యూ అదే ఇది వెరీ గుడ్. కొబ్బరి చెట్లు, కొబ్బరి తుమ్మలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. కేరళ అంటేనే కొబ్బరికాయలు అంటేనే కేరళ. బీచ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు ఈ గాలిలో నాకు బీచ్ కనబడాలంటే 2 కళ్ళు చాలట్లేదు. వా సూపర్. ఇదేందో మనకు తెలియదు. కింద శవాలు కూడా పాతిపెట్టిండ్రు అవి బీచ్లో. అసలు మీరు చూసుకోవచ్చు, ఇలాంటి బీచ్ని జీవితంలో ఎప్పుడు చూడలేదు. వైజాగ్ బీచ్ కంటే బాగుంది ఇది. చిట్టు బ్రో కూడా అక్కడ ఉన్నాడంటే మామూలు విషయం కాదు. చాలామంది అయితే వచ్చారు బీచ్ చూడడానికి. అసలు
ఎక్సలెంట్ ఉంది ప్లేస్. వెనకాల ఎక్సలెంట్ ఉంది ప్లేస్. వెనకాల చూసుకోవచ్చు మీరు. ఫోర్లో బీచ్ కూడా కవర్ చేయడం జరిగింది. రోజుకు 2 ప్లేసెస్ కవర్ చేసినాం. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే లో ఆఫ్ కాస్ట్లో రైల్వే స్టేషన్ పక్కన బస్ స్టాండ్ పక్కన ఉన్న ప్లేసెస్ ఆఫ్ లో ఆఫ్ కాస్ట్. ఎందుకంటే అవి దగ్గర ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉండదు, ఫుడ్ మెయింటెనెన్స్ తప్ప ఏం ఉండదు. ఆ 2 ముఖ్యంగా చూసుకోవచ్చు. జస్ట్ బీచ్ రోడ్ నుంచి అలా బయటకు వస్తే మీకు కొన్ని రెస్టారెంట్స్ కనబడతాయి. ఆ రెస్టారెంట్లో కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, జస్ట్ లో కూడా ఉంది. జస్ట్ నాకు అన్నం చాలు అనుకుంటే ముందుకు వెళ్ళాలి. లేదు నేను హై ఎక్స్పెన్సివ్లో బిర్యానీ, ఫిష్ ఫ్రై ఇలాంటివి తిందాం అనుకున్నాం అనుకో, నువ్వు పక్కనే రెస్టారెంట్ ఉంటుంది. బిర్యానీ అని చెప్పి రేషన్ బియ్యం పెట్టేశారు, కూరేమో వండి పెట్టేశారు. అదే 150 రూపాయలు 200 అంటున్నారు. ఇక తినలేక సావలేక తిని వచ్చిన. ఎందుకంటే ఇలా మోసం చేయడం ఫస్ట్ టైం నేను చూడడం. బిర్యానీ అని చెప్పి రేషన్ బియ్యం పెట్టడం ఏంద్రా, నాకైతే అర్థం కావట్లేదు. ఈ బీచ్ రోడ్లో జాగ్రత్త పడండి. రెస్టారెంట్లో తిన్నా సరే బిర్యానీ రైసే తినండి. ఓకే, ఓవర్. మీరు నడుచుకొని వచ్చే రోడ్లో మొత్తం విల్లాసే ఉంటాయి, ఎక్కువ ఏముండవు. బ్రో, వాట్ దిస్ ఫుడ్ నేమ్? Rambutan food. This is ఈ టంబూటాన్ ఫుడ్ వచ్చేసి వర్కలంలో దొరికింది, బీచ్ దగ్గర దొరికింది. ఇది కేజీ వచ్చేసి 150. దీన్ని ఇలా తినాలి, ఫుడ్ తీసుకొచ్చి ఈ పైన తోలు వదిలేసి లోపలికి తినాలి. వైట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు చూసారో లేదో నాకైతే తెలియదు. డస్ట్బిన్ అట్లా. దిస్ ఈజ్ ద వాట్ దిస్ నేమ్? रंबूटान ईटन. टेस्ट अच्छा है, नॉट बैड है. इट्स अ नेचुरल रिसोर्स. टेस्ट. थैंक यू.